అంటే ఈ స్పిరిచువాలిటీ అనేది ముసలి వాళ్ళే చేస్తారు. అంటే 70 ఏళ్ళు దాటాకే ఈ స్పిరిచువాలిటీని ఫాలో అవ్వాలి. అప్పటిదాకా లైఫ్ని ఎంజాయ్ చేయడం, చిల్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. దాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ఏమేమనుకుంటారు దాని నుంచి? 12 ఇయర్స్కి హఠ యోగా స్టార్ట్ చేయకపోతే, హఠ సన్ అండ్ మూన్ ఇంటిగ్రేషన్ విదిన్ యువర్ సెల్ఫ్ డెఫినేషన్ చెప్పాలంటే 84 సెట్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి, లేకపోతే 21 ఉంటాయి. 12 సంవత్సరాలకి నువ్వు స్టార్ట్ చేయకపోతే 30 వచ్చిన తర్వాత నువ్వు చేయలేవు. నీ కార్మిక్ సబ్స్టెన్స్ అనేది బాడీలో ఎంత రిజిడ్ అవుతుందంటే నువ్వు అప్పుడున్నంత వేలరు, నీ బాడీ ఉన్నంత అజిలిటీ అప్పుడు పోతుంది అనమాట. ఎవరైతే 60 అప్పుడు స్పిరిచువాలిటీ చేయాలనుకుంటున్నారో అది పెద్ద క్రైమ్ అది చెప్పాలంటే. అసలు ఇట్స్ అ వెరీ రాంగ్ అడ్వైస్. నీకు మంచి బాడీ మంచి కండిషన్లో ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఎంటైర్ యోగా ఈజ్ కనెక్టెడ్ టు స్పైన్ అనమాట. నువ్వు స్పైన్ని ఎంత ఎనర్జీగా పెట్టుకుంటే నీ బాడీ వదిలే టైంలో అదంతా యాక్టివ్గా కోఆపరేట్ చేస్తుంది. సో దాన్ని యాక్టివేట్ చేయడానికి ఉన్న ఆసనాలన్నీ కూడా 30 తర్వాత పనిచేయవు ఇన్ ద సెన్స్ చాలా కష్టం అయిపోతుంది. సద్గురు ఏమంటాడంటే, ఈ ఎస్పెషలీ లేడీస్ ప్రెగ్నెన్సీని బేర్ చేయాలి అంటే, న్యాచురల్ డెలివరీ అవ్వాలంటే కంపల్సరీ 12 సంవత్సరాలకి హఠయోగా స్టార్ట్ చేస్తే అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యి మీకు హెల్ప్ అవుతుంది. మీకు చాలా ఈ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత బాధపడే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని చెప్తున్నాడు అనమాట.